రాయలసీమలో ఈ కందిబ్యాల పులుసు అనేది చాలా ఫేమస్. ఎందుకంటే రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. కందిబ్యాలు ముందుగానే కడిగి పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను అందులోనే ఒక గిన్నెలో మునక్కాడలు వేసి ఒక్క విజిల్ మాత్రమే రానిచ్చి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే దాంట్లోనే పేరుంది కదా కందిబ్యాల పులుసు, అందుకే బ్యాళ్ళు అయితే మెత్తగా ఉడకకూడదు, అందుకే ఒక్క విజిల్ మాత్రం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొబ్బరి, కొద్దిగా అల్లము, కొద్దిగా వెల్లుల్లి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత అందులో ఆనియన్ వేసి, ఉప్పు వేసి కొద్దిగా రెడ్డుగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా టమోటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి ఆ కొబ్బరి మిశ్రమం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా అందులోనే మనము చింతపండు పులుసు పిండుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ మునక్కాడలు వేసి కలుపుకోవాలి. అందులోనే మనము ఈ కందిబ్యాల నుంచి వచ్చిన వాటర్ ఫస్ట్ వేసుకొని ఉడికిన తర్వాత లాస్ట్లో ఈ కందిబ్యాలు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.